బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బిల్లు కట్టకపోతే కూడా కరెంట్ కట్ చేస్తాడు, లేదా కరెంట్ బిల్లు కట్టకపోతే మనుషులు కట్ చేస్తాడు. అన్నీ ఒకటికి ఒకటి ఒకటికి ఒకటి. ఇవన్నీ దేని కొరకు, ఎవరి కొరకు? మొన్న వాళ్ళ గురువు గారు మోడీ గారు అడిగిపోయారు కదా వచ్చి, నాతో చేయగలుపు, నిన్ను ఎక్కడికో తీసుకుపోతా అన్నాడు కదా. నిన్ను ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటుంటే మీరు రాహుల్ గాంధీ ఇక్కడనే వస్తున్నాడు నిన్ను అని చెప్పిపోయాయి కదా మొన్న ఆయన ప్రేమనంతా. నేను ఎక్కడికో తీసుకుపోదాం నేను అనుకుంటుంటే పాపం నువ్వు రాహుల్ గాంధీ గీనే వస్తున్నాడు, నువ్వు రా వచ్చేసే నాతో నేను చెప్పిండు కదా. దానికి గిఫ్ట్గా ఇప్పుడు ఇది తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ విద్యుత్ వినియోగదారులందరినీ ఆయనకు అప్పచెప్పదలుచుకున్నాడు. అల్టిమేట్గా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి చేసే కుట్ర. దీన్ని ప్రైవేటీకరణ చేయాలి. ఇప్పుడు ఆయన పథకం అంతా అది చేసి ఏం చేయాలి? ఈ పథకంలో చేరినాక 2 సంవత్సరాల లోపల నువ్వు ఈ కరెంటు మీద నువ్వు పెడుతున్న ఖర్చు ఎంతో ఆదాయం కూడా అంతే వచ్చేటట్టు చేయాలి 2 ఏళ్లలోనే. ఇప్పుడేమో రకరకాల స్కీముల పేరు మీద ప్రభుత్వం 10,000 15,000 కోట్లు డిస్కౌంట్లకు తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి బాధ్యతని తప్పించుకోవాలి. ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్లతో రైతులకు ఉచితంగా నీళ్ళు ఇస్తున్నాం. మోటార్లకి కాకుండా, మామూలు రైతు తను పెట్టుకున్న మోటార్కి కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా కూడా ఇస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వమే ఇప్పుడు ఆ ఖర్చును భరిస్తూ వస్తుంది. రేపు దాన్ని మొత్తం మళ్ళీ రైతుల దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్తో మీరే కదా పంటలు పండించుకుంటుంది కాబట్టి మీరే బిల్లు కట్టాలి. రైతుల మీద మామూలుగా ఉండదు బాధుడు. ఈ మీటర్ల ఖర్చు ఎవడు పెడతాడు అని అంటే మీటర్ల ఖర్చు కూడా మళ్ళీ మన మీద వినియోగదారుల మీద వేస్తారు. అదనంగా 6,000 రూపాయలు 6,500 రూపాయలు వేస్తారు. నాకు తెలిసి ఇప్పటివరకు అట్లే ఉంది ధర, కానీ మరి అది మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కదా, మళ్ళీ అందులో మళ్ళీ బట్టి విక్రమార్క మంత్రి, మరి ఈయన పర్సెంటేజ్ ఆయన పర్సెంటేజ్ కలుపుకుంటే మరి ఎంతకు పోద్దు అది మీటర్ ధర కలిపి మన మీదనే వేసి మళ్ళీ అది కూడా 2 ఏళ్లలోనే సాఫ్ చేసేయాలి. ₹1 అదనంగా ప్రభుత్వం నుంచి ఇచ్చే పని లేకుండా మొత్తం వినియోగదారుల మీదనే వేసి సమానం చేసి అప్పుడు దానికి అప్పచెప్పాలి. దానికి ఇంకొక కథ కూడా తెచ్చారు. తమ ఈ రైతులు ఇంటట్లేరు, ఈ రైతులతో పెట్టుకుంటే బాగలేదని చెప్పి ఇంకో 3వ డిస్కమ్ తయారు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు అంక తెలంగాణ 2 డిస్కమ్లతో పనిచేస్తుంది. అటు నార్దరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇటు సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. అటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం ఏమో నార్దర్న్ కింద ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ ఇవి సదరన్ కింద ఉన్నాయి. కానీ ఈ రెండింటిని కాదని ఇంకో 3వ డిస్కమ్ తయారు చేస్తున్నారు. దేని కొరకు 3వ డిస్కము అని అంటే ఇక్కడ ఈ కథ దానికి లింక్ అయ్యింది. ఈ 3వ డిస్కమ్ను అచ్చం రైతులకు ఇచ్చే కనెక్షన్స్ ఏదైతున్నాయో, రైతులకు పవర్ సప్లై చేసే లైన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కలిపి 33/11 kV సబ్స్టేషన్లు అన్నింటినీ కలిపి 3rd డిస్కమ్ చేసి దాన్ని మాత్రం పక్కన పెడతాం, దాని సంగతి తర్వాత. కానీ మొట్టమొదటి మాత్రం వీళ్ళని అప్పచెప్పు, మా చేతికి అప్పచెప్పు అని చెప్పి అదాని చేసే ఒత్తిడితోని మోడీ గారు మొన్న పిలిచి కనుగొట్టడంతో జరుగుతున్న దుర్మార్గం ఇది. తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచి తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ విద్యుత్ వినియోగదారులందరినీ కూడా చీకట్లకు నెట్టే అతిపెద్ద కుట్ర. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. చూసాం ఇప్పుడు మనం స్పష్టంగా
ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలు ఇట్లనే గత ప్రభుత్వం వాళ్ళ భయానికి లొంగిపోయి ఇక మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పెడతామని చెప్పి శ్రీకాకుళంలో పెట్టి వెనుక విక్కున్నారు.